ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు జన, నువ్వు నా గదిలోకి వస్తావని. నువ్వు నా వాడివి. నేను లేనప్పుడు నీకు ఎంతమంది దగ్గరైనా నా స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఇక నువ్వు ఆ విద్యాదేవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు జన. తను ఒక పాసింగ్ క్లౌడ్ అంతే. మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. తనను పెళ్లి చేసుకున్నాను అని నువ్వేం వరీ అవ్వకు. తనను ఎలా ఇంట్లోంచి పంపించాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నీకోసం పాలు తీసుకొచ్చాను. ముందు ఈ పాలు తాగు జన. నువ్వా? ఏంటత్తా, మావయ్య అనుకున్నావా? నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావే? మావయ్య నీ గదిలోకి వస్తారని ఎలా అనుకున్నావత్తా? ఆయనెక్కడా? మా సుమతి అత్తమ్మ గదిలో ఉన్నారు. ఆయన నువ్వేంటత్తా? ఈ పువ్వులు, పాలు, ఈ గెటప్ అవసరమా? బానే రెడీ అయ్యారు, కానీ మీ టైం బాగోలేదు. అనవసరంగా పాలు వేస్ట్ అయ్యాయి. ఇవ్వండి, తాగి పెడతాను. ఏంటత్తా, నేను సగం తాగి సగం మీకు ఇవ్వాలా? కానీ మనం మొగుడు పెళ్ళాలం కాదే, అత్తా కోడళ్ళం. మనం కూడా పాలు పంచుకోవచ్చా? అయినా అన్ని తాగేశాను కదా. ఏంటే వెటకారంగా ఉందా? నా గదిలోకొచ్చి నన్నే వెక్కిరిస్తున్నావు. అంటే మీరు మావయ్య కోసం ఎక్స్పెక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానత్తా. అందుకే మీకు చలకిచ్చాను. అయినా మీ పిచ్చి కాకపోతే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న మా సుమతి అత్తమ్మ ఆహా విద్యాదేవి టీచర్ని వదిలేసి ఎప్పుడో పెళ్లి చేసుకున్న మీ దగ్గరికి మామయ్య వస్తారని ఎలా అనుకున్నారత్తా? నువ్వు నీ అత్తమ్మ ఎన్ని వెదవేషాలు వేసినా జనాని నా నుంచి దూరం చెయ్యలేరే. మీ వైపు తిప్పుకోలేరు. జనా నావాడు. ఆహా అని మీరనుకుంటే సరిపోదు, మావయ్య కూడా అనుకోవాలి. ఇప్పుడే అనిపిస్తాను. సుమతి గదిలో ఉన్న జనాన్ని తీసుకొని నా గదికొస్తాను. కొత్తగా పెళ్ళైన దంపతులని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం అవసరమా అత్తా? పిచ్చి మాటలు వాగావంటే పీక పిసికి చంపేస్తాను. జనా నా సొంతం. పిచ్చి నాకు మీకు అర్థం కావడం లేదు. మీరు పిలిస్తే మావయ్య వస్తారనుకున్నారా? వస్తాడు. రారు. వస్తాడని చెప్తున్నాను కదా. రారని నా పందెం. వస్తాడని నా పంతం. అయితే వెళ్ళి ట్రై చేయండి. మావయ్య వస్తే మీరు గెలిచినట్టు, లేకపోతే మా అత్తమ్మ గెలిచినట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.